నమస్తే. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా నిలబడి పోటీ చేయాలనుకుంటున్నాం అనేటటువంటి వ్యక్తుల కోసము టెలిమీడియా ఇంటర్వ్యూస్ని నిర్వహిస్తుంది. టెలిమీడియాలో ఇంటర్వ్యూస్ కోసం సంప్రదించండి 9010549338. సో వెల్కమ్ టు టెలిమీడియా. నేను మీ కరుణాకర్. ఈరోజు మన లోకల్ పాలిటిక్స్ ప్రోగ్రాంలో ఈరోజు మనతో ఉన్నటువంటి వ్యక్తి రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రానికి సంబంధించినటువంటి తాజా మాజీ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ గారు మనతోనే ఉన్నారు. సో నమస్తే అన్న. నమస్తే. చెప్పండి అన్న, ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్నారు? ముందుగా ఈరోజు మీ టెలిమీడియా ద్వారా మా కడ్తాల్ మండల ప్రజలకు అందరికీ నమస్కరిస్తూ, మరి దాదాపుగా 1997-98 మా 10th క్లాస్ బ్యాచ్. ఓకే. మరి 99 నుంచి మేము రాజకీయంలోకి రావడం జరిగింది. మరి 2000 సంవత్సరంలో మరి వార్డు మెంబర్గా ఏకగ్రీవంగా కావడం జరిగింది. ఏకగ్రీవంగా మైసిగండి గ్రామ పంచాయతీ నుంచి ఏకగ్రీవంగా కావడం జరిగింది. మరి ఆ 5 సంవత్సరాలు వార్డు మెంబర్ పూర్తిగా చేసుకొని మేము మళ్ళీ సింగిల్ విండో డైరెక్టర్ ఎన్నికల్లో కడ్తాల్ నుంచి జనరల్ స్థానంలో పోటీ చేయడం జరిగింది. మరి కడ్తాల్ నుంచి కూడా సింగిల్ విండో డైరెక్టర్గా మనము విజయం సాధించడం జరిగింది. మేము సింగిల్ విండో చైర్మన్ కావాలనుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల చైర్మన్ కాలేకపోయినాం. మరి తదుపరి ఎన్నికలు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు ఉమ్మడి అమ్మన్గల్ మండలము, ఉమ్మడి పాలమూరు జిల్లా ఉండేది అప్పుడు. అలాంటప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు మేము చైర్మన్ కాలేకపోయినాం. ఏదైతే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు ఎంపీటీసీగా మైసిగండి నుంచి విజయం సాధించడం జరిగింది. మరి అతను ఎంపీపీ కావాలని చెప్పి అతను సింగిల్ విండో చైర్మన్ కు రాజీనామా చేయడం జరిగింది. మరి అలాంటప్పుడు ఏదైతే ఆయన రాజీనామా చేసినటువంటి తదుపరి నేను ఆలోచించి, మరి గతంలో మనం సింగిల్ విండో చైర్మన్ కావాలనుకున్నాం, కాలేకపోయినాం. ఖచ్చితంగా ఇప్పుడన్నా మనం సింగిల్ విండో చైర్మన్ గా కావాలనుకున్నాం. ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎవ్వరూ కూడా ఎస్టీ చైర్మన్ లేడు. ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీకి చైర్మన్ లేడు. అలాంటప్పుడు మరి నేను అమ్మన్గల్ నుంచి ఆ రోజుల్లో కూడా నేను ఏకగ్రీవంగా ఉమ్మడి అమ్మన్గల్ మండలానికి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీకి చైర్మన్ కావడం జరిగింది. ఈ కడ్తాల్ ప్రాంతం కూడా ఒక మండలంగా అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మండలి ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. మరి నేను సింగిల్ విండో చైర్మన్ ఉన్నప్పుడే మళ్ళీ స్థానిక ఎన్నికలు వచ్చినాయి. మరి ఇక్కడి నుంచి కడ్తాల్ మండలం నుంచి జిల్లా పరిషత్ మెంబర్గా పోటీ చేయడం జరిగింది. మరి నా పైన ఎవరైతే పోటీ చేసినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, బీజేపీ అభ్యర్థి కావచ్చు. ఓకే. బీజేపీ అభ్యర్థి న్యాయసరం కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడికి పోటీ చేయడం జరిగింది. మరి ఆయన అప్పుడు చాలా కోటీశ్వరుడు. ఓకే. అదే విధంగా నా పైన ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిండో గతంలో ఎంపీటీసీగా చేయడం జరిగింది, సర్పంచ్గా కూడా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చేయడం జరిగింది. మరి ఇద్దరిని కూడా ఆ రోజు మనము ఓడగొట్టి కూడా జిల్లా పరిషత్ మెంబర్గా కూడా మనము రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం జిల్లా పరిషత్తు చైర్మన్, జిల్లా పరిషత్తు సభ్యునిగా ఉండి మరి పూర్తి కూడా చేసుకోవడం జరిగింది. 2019 to 2024 వరకు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు స్థానిక ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఏదైతే స్థానిక సంస్థల మీద కాలయాపన చేసుకుంటా మరి ఇయాల రేపు అని చెప్పి గడుపుకుంటూ పోతుంది. ఇప్పుడు దాదాపుగా మేము 1 year అవుతుంది. మా పదవి కాలం అయిపోయి కూడా 1 year అవుతుంది. ఇప్పుడు పార్టీకి పని చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నాం, బీఆర్ఎస్ పార్టీకి పని చేసుకుంటూ ఉంటున్నాం. ఎంతో అంత ట్రస్ట్ ఉంది, మరి ట్రస్ట్ కూడా నడుపుకుంటూ ఉంటున్నాం. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తారన్నా? మేము బీఆర్ఎస్ పార్టీలో 2014 నుంచి ఏదైతే మాజీ శాసనసభ్యుల వారు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి చేరిండో మరి ఆయనతో పాటు నేను కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీలో చేరడం
జరిగింది. మరి దాదాపుగా 14 నుంచి ఇప్పటి వరకు కూడా మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ ద్వారా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నాను. ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అందిస్తారు. ఇప్పుడు జడ్పీటీసీగా ఉన్నప్పుడు మీరు ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించారు? ఇప్పుడు కడతాల్ నూతనంగా ఏర్పడ్డటువంటి మండలం. మరి ఇలాంటి నూతనంగా ఏర్పడ్డటువంటి మండలం గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ లో పాలమూరులో ఉన్నటువంటి మండలం. అందులో భాగం అమన్గల్ ఉండే కదా, అమన్గల్ లో భాగంగా కడతాల్ ఉండేది, అమన్గల్ మండలం ఉండేది. అమన్గల్ ఏమో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అంతకుముందు గతంలో వలసపోయినటువంటి పాలమూరు జిల్లాలో భాగంగా ఉండేది. మరి కడతాల్ మండలము ఏర్పాటైన తర్వాత ఒక 4 మండలాలు, కాన్స్టిట్యూషన్ నుంచి 4 మండలాలు మన రంగారెడ్డి జిల్లాలో విలీనం కావడం. అప్పుడు కడతాల్ మండలము రంగారెడ్డి జిల్లాలో కొంతమందికి తెలియదు. అప్పుడు అలాంటప్పుడు మనం ఏదైతే మన వాయిస్ జిల్లా పరిషత్లో వినిపించినామో, మరి దశరథ్ నాయక్ అనే వ్యక్తి ఏ మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి అన్నప్పుడు కడతాల్ మండల్ జడ్పీటీసీ అయినా అని చెప్పి ఒక కడతాల్ మండలానికి మనము వెన్నెదిచ్చినటువంటి ఆ సందర్భాలు కూడా ఉన్నాయి, వాస్తవాలు కూడా. మీరు ఒకసారి జిల్లా పరిషత్తు ఆ జనరల్ బాడీ కావచ్చు, ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మన హిస్టరీ తీస్తే కూడా మనము మన మండలం గురించి తెలిసిపోతుంది. ఓకే, అయితే ఇప్పుడు ప్రజెంట్ గా చూస్తున్నాము, ఇప్పుడు లోకల్ బాడీ, ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీ మొదటగా పెట్టాలని గవర్నమెంట్ పెట్టాలనే ఆలోచనలో ఉంది కదా. సో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో మీ యొక్క పాత్ర ఎలా ఉండబోతుందన్న? అంటే ఇప్పుడు గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నటువంటి కేసీఆర్ గారు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు, మరి 2 times రిజర్వేషన్ అయిన 2018 చట్టం ప్రకారం ఆయన తీసుకురావడం. మరి ఏదైతే 2 times రిజర్వేషన్, కంటిన్యూ రిజర్వేషన్, బీసీలకు ఉంటే బీసీలే 2 సార్లు ఉండాలి, ఎస్టీలు ఉంటే ఎస్టీలే ఉండాలి, ఎస్సీలు ఉంటే ఎస్టీలే ఉండాలి, ఎస్సీలు ఉంటే ఎస్సీలు, జనరల్ ఉంటే జనరలే ఉండాలి అనే ఆలోచనలో ఆయన 10 సంవత్సరాలు తీసుకురావడం జరిగింది. 2 సార్లు అదే రిజర్వేషన్ వర్తించాలని చెప్పి ఆ రోజు జియో జారీ చేయడం జరిగింది. ఓకే, అయితే మరి ఇప్పుడు ఏదైతే దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో మరి స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ముందు పెడతారా, ఎంపీడీసీలను ముందు పెడతారా, జడ్పీడీసీలను పెడతారా, లేకపోతే మున్సిపాలిటీలను పెడతారా, లేకపోతే సింగిల్ విండో వ్యవస్థను ముందుకు తెస్తారా అనేది ఇంకా ప్రభుత్వానికి కూడా, ప్రభుత్వానికి నిర్ణయానికి ప్రభుత్వానికే క్లారిటీ లేదు అక్కడ. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డికే క్లారిటీ లేదు, ఏం చేయాలనేది ఆయన ఆలోచన ఆయనకే తోచేటట్టు లేదు. కాబట్టి ఈరోజు మేము అంటున్నాం, దాదాపుగా సర్పంచ్ల పదవి కాలం పూర్తి అయిపోయి కూడా దాదాపుగా 18 నుంచి 19 నెలలు. ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీల పదవి కాలం పూర్తి అయ్యి కూడా దాదాపుగా సంవత్సరం దాటుతుంది. మరి ఇవన్నీ మీకు కనిపిస్తలేదా? మున్సిపాలిటీలు కూడా అయిపోయినాయి, నగర పంచాయతీలు కూడా పదవి కాలం అయిపోయినాయి, సింగిల్ విండోది కూడా పదవి కాలం అయిపోయినాయి. మరి ఎక్కడ కూడా స్థానిక ఎన్నికల మీద దృష్టి పెట్టకుండా, ఎప్పుడైతే స్థానిక ఎన్నికలు వస్తే మా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంత అవుతుంది అనే ఆలోచన మీద ఇప్పటికి కూడా ఆయన ఆ వ్యవస్థ మీద దృష్టి పెట్టడం లేదు. ఏదో బీసీ రిజర్వేషన్ అని చెప్పి కాలయాపన, ఒకసారి రాష్ట్రపతికి పంపించడం, ఇంకోసారి గవర్నర్కి పంపించడం, ఏదో అసెంబ్లీలో తీర్మానం చేయడం, అలాంటిది చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం క్లారిటీ తీసుకొని స్థానిక ఎన్నికలు అతి త్వరలో పెడితే ఈ గ్రామాలు కూడా ఎంతో అంతో అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తాను. ఓకే, అయితే ఇప్పుడు చూస్తున్నామన్నా, ఇప్పుడు మీ విషయానికి వస్తే మీరు రాజకీయంగా ప్రజెంట్గా మంచిగా పనిచేస్తున్నారు. నిజానికి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇక్కడ ఏ గవర్నమెంట్ చేయనటువంటి పనులు మీరు చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు మనకు ఒకటి రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ అనేది మీరు మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ను మేము దాదాపుగా 5 సంవత్సరాల క్రితము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి రాధాకృష్ణ అనేటైనా మా కుమారుడు, పెద్ద కుమారుడు. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఇప్పుడు మన మధ్యలో లేడు. ఓకే, మరి లేనందుకు ఆయన పేరు మీద మనం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని కడతాల్ మండలంలో ఉన్నటువంటి పేద ప్రజలకు మనం సేవను అందించాలని చెప్పి అనేక సేవా కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన పేరు మీద మేము చేయడం జరిగింది. చూస్తున్నాం, మేము కూడా చూస్తున్నాం. వాస్తవానికి ఎన్నో, అంటే చాలా వరకు, అంటే ఎవరైనా చనిపోయిన కానీ వాళ్ళకి కానీ, లేకపోతే ఇంకా ఏ ఆపద అంటూ వచ్చినా కూడా
చేస్తా ఉన్నారు. ఇంకొకటి చూస్తే మనకి మ్యారేజ్ విషయంలో తల్లిదండ్రులు లేని వాళ్ళకన్నా అంటే వాళ్ళు ఎవరు పెళ్లిళ్ళైనా కూడా 21,000 అనేది ఇప్పటి వరకు ఇస్తున్నారు అని చెప్పి. 21,000 ఇంకా 21,000 అంటే మేము 21,000 రూపాయలు అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళకి కాదు, పేదవాళ్ళు ఎవరన్నా ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకొని మా ట్రస్ట్ కు ఒకవేళ సమాచారం ఇచ్చారనుకో, ఓకే. ఆ సమాచారం మేరకు నిజంగా పేదవాళ్ళు ఉంటే ఒక పట్టు చీరతో పాటు 21,000 రూపాయలు వాళ్ళకు మేము వాళ్ళ ఇంటికి పోయి సమర్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ 100 కుటుంబాలకు కూడా మా ట్రస్ట్ ద్వారా అందించడం. ఓకే. అదే విధంగా ఎవరైతే ఒకవేళ తల్లి తండ్రి లేని వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు మండలంలో ఉంటే, అంటే ఆడబిడ్డ ఉండి పెళ్లి చేసుకోవాలని చెప్పి వాళ్ళకు చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళ చుట్టాలు ఒకవేళ పెళ్లి చేయాలని ఆలోచిస్తే ఖచ్చితంగా మా దగ్గరికి మా ట్రస్ట్కు సమాచారం ఇస్తే ఖచ్చితంగా ఆ పాప పెళ్లికి దాదాపుగా 1,00,000 రూపాయలు, 1 తులం బంగారం, ఒక పట్టు శారీని కూడా మేము అందించాలి మా ట్రస్ట్ అని చెప్పి కూడా మొన్న నిర్ణయం తీసుకోవడం. ఇప్పటికీ ఎవరు ముందుకు రాలేదు, బహుశా ఎవరైనా ముందుకు వస్తే ఖచ్చితంగా మా ట్రస్ట్ 1,00,000 రూపాయలు, అదేవిధంగా తులం బంగారము, 1 పట్టు శారీని కూడా అందించడానికి మా ట్రస్ట్ సిద్ధంగా ఉంది. ఇది మామూలు రికార్డ్ కాదు చెప్పాలంటే, అసలు ఇది దేశంలో కూడా ఎవరు చేయనటువంటి సేవా కార్యక్రమం అని చెప్పొచ్చు. ఇది వాస్తవం. ఎందుకంటే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు కూడా వాళ్ళు అంటే ఒక పెళ్లి చేస్తే దాదాపుగా ఒక 1,00,000 రూపీస్, తులం బంగారం అంటే దాదాపు మామూలు ఖర్చుతో కాదు అది. సో కాబట్టి చాలా మంచి కార్యక్రమం అన్నది. సో అయితే ఇంకా ఇప్పుడు ప్రజెంట్ చూస్తే రాజకీయంగా అంటే ఇప్పుడు మీకు ఈ రాధాకృష్ణ ట్రస్ట్ పెట్టాలనే ఆలోచన ఎలా? అంటే మేము ఒక పేద కుటుంబం నుంచి వచ్చినాం, పేదరికాన్ని అనుభవించినాము కాబట్టి ఇప్పుడు ఇంతో అంత ఒక స్థాయికి వచ్చినాం. ఏదైతే మేము పేదరికాన్ని అనుభవించినామో, అంటే ఎలాంటి పేదరికం అనుభవించారా? చాలా ఒక పూరి గుడిసె నుంచి రావడం. ఒక దిక్కు వర్షం పడుతుంటే ఆ గుడిసెలో వండుకుంటే ఆ మొత్తం లోపల వాటర్ జామ్ అయి బయటికి పరిగెత్తుకుంటూ ఎవరిదైనా మిద్దె ఉంటే కూడా మిద్దె దగ్గర కూర్చున్నటువంటి రోజులు ఉన్నాయి. మరి అలాంటి పేదరికం నుంచి రావడం జరిగింది. మనం ఒక పేద కుటుంబం నుంచి వచ్చినాము, మనము ఇప్పుడు ఒక స్థాయికి వచ్చినాము. మరి కనీసం ఒక స్థాయికి వచ్చినప్పుడైనా మనము పేదవాళ్ళను ఆదుకోవాలని చెప్పి, అదేవిధంగా మా కుమారుడు చిరస్థాయిలో ఇప్పుడు మా మధ్యన లేడు కాబట్టి చిరస్థాయిలో ఆయన పేరు కూడా నిలవాలని చెప్పి మరి మా రాధాకృష్ణ మా బాబు పేరు మీద ఈ ట్రస్ట్ను ఏర్పాటు చేసుకొని పేదవాళ్లకు సాయం చేయాలి, పేదవాళ్లకు ఎంతో అంత మేము కూడా ఉన్నాం, మా ట్రస్ట్ ఉంది, మా రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఉందని చెప్పి వాళ్ళకి ఎంతో అంత తోడు ఉంటున్నాం. మరి ఎప్పుడు కూడా ఆ తోడు మేము మా ట్రస్ట్ కూడా వాళ్ళ పేదవాళ్ళకు తోడు ఉండాలనే ఆలోచనలో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే. అయితే రాజకీయంగా అన్న ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మీరు పోటీ చేసే ఉద్దేశం అంటే ఒకటి ఇక్కడ రిజర్వేషన్ ఏదొస్తుంది అనుకుంటున్నారు? రిజర్వేషన్ ఒకవేళ ఎస్సీ వచ్చిందనుకో ఎస్సీ సోదరులే పోటీ చేస్తారు. మా పార్టీ నుంచి ఎస్సీ సోదరులకు ఖచ్చితంగా అండగా ఉండి మేము గెలిపించుకునే ఆలోచనలు గెలిపించుకుంటాం కూడా. అదేవిధంగా బీసీ వచ్చిందనుకో మా బీసీ సోదరులకు అవకాశం ఇస్తాం. ఖచ్చితంగా జిల్లా పరిషత్ అయినా ఎంపీటీసీ అయినా సర్పంచ్ అయినా మా బీసీ సోదరులకు అవకాశం ఇస్తే బీసీ సోదరులకు గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గతంలో కర్తాల్ ప్రాంతం నుంచే నేను డైరెక్టర్గా జనరల్ సీట్లో గెలవడం జరిగింది. అమన్గల్ మండలంలో ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీకి కూడా రిజర్వేషన్ ఉండదు అక్కడ చైర్మన్. అయినప్పటికీ కూడా జనరల్ సీట్లోనే నేను ఇంత పెద్ద మండలానికి నేను అక్కడ చైర్మన్ కావడం జరిగింది. ఇప్పుడు ఏమైనా జనరల్ గా వచ్చినా కూడా నిలబడేటటువంటి ఆలోచన ఏమైనా ఉందా? 100% జనరల్ వస్తే నిలబడే ఆలోచన ఉంది. ఎందుకంటే ఈ మండలంలో మొదటి స్థానంలో బీసీ ఓటర్లు ఉన్నారు, రెండవ స్థానంలో ఎస్టీ ఓటర్లు ఉన్నారు, మూడవ స్థానంలో ఎస్సీ ఓటర్లు. మా బీసీ సోదరులు అదేవిధంగా మా ఎస్సీ సోదరులు సహకారంతో ఖచ్చితంగా ఈరోజు రేపు జనరల్ వచ్చినా ఎస్టీ రిజర్వేషన్ పరంగా వచ్చినా ఖచ్చితంగా మేము ముందుకు వస్తాం. ఖచ్చితంగా జిల్లా పరిషత్ మెంబర్గా పోటీ చేస్తాము. ఖచ్చితంగా జిల్లా పరిషత్ చైర్మన్ కూడా
మా పార్టీ ముఖ్య నాయకులు ఇప్పుడు మా మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ కావచ్చు, ఓకే అదేవిధంగా ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు అంతకుముందు ఇన్ఛార్జిగా మంత్రి చేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, ఓకే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాళ్ళ సహకారంతో ఖచ్చితంగా జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మేము ఓకే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. Okay. అదేవిధంగా ఎందుకు పోటీ చేయాలని ఉన్నామంటే ఈ రంగారెడ్డి జిల్లాలో ఈ ప్రాంతంలోనే కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ ప్రాంతంలోనే ఎక్కువ లంబాడి సోదరులు ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి కాన్స్టిట్యున్సీ. ఎస్ ఎస్ ఇదొకటి, షాద్నగర్ ఒకటి. ఆ, కాబట్టి మేమేం చెప్తున్నాము, ఇప్పుడు నేను ఒక రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఓకే మరి ఒక లంబాడి హక్కుల రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితిగా ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మా నాయకుల దృష్టికి మా పార్టీ దృష్టికి కూడా తీసుకుపోతాం. ఏమని తీసుకుపోతామంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో 32 జిల్లా చైర్మన్లు ఉన్నప్పుడు కనీసం ఒక 4-5 జిల్లాలైనా మా ఎస్టీలకు కేటాయించాలి ఓకే అనే దానిపైన మేము పోరాటం చేస్తాం. అంటే రిజర్వేషన్ కాకుండా ఇంకో 4-5 జిల్లాలు జనరల్ సీట్లో మాకు కేటాయించాలనే ఆలోచనలో మేము మా పార్టీ దృష్టి కూడా తీసుకెళ్తాం. మా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర టీం కూడా ఒకసారి మేము మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారిని కూడా కలవాలనే ఆలోచనలో ఉన్నాం. అదేవిధంగా జనరల్ వస్తే మేము ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మరి 10-15 సంవత్సరాల నుంచి మండలి ఏర్పాటు అయినప్పటి నుంచి ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ఓకే మరి గతంలో సింగిల్ విండో చైర్మన్ చేసినటువంటి అనుభవం కూడా ఉంది, ఇప్పుడు జడ్పీటీసీ చేసినటువంటి అనుభవం కూడా ఉంది, వార్డు సభ్యుల నుంచి వచ్చినటువంటి అనుభవం కూడా ఉంది. ప్రజలలో నిత్యము మేము 24 గంటలలో దాదాపు 15-16 గంటల ప్రజలతోనే కలిసిమెలిసి ఉంటాం. కాబట్టి అన్ని కులాలకు మతాలకు అతీతంగా మనకు ఏ గ్రామానికి పోయినా ఇతను దశరథ్ నాయక్ అనే పేరు సంపాదించుకున్నాం. కాబట్టి ఏ తండకు పోయినా దశరథ్ నాయక్ అనే పేరు సంపాదించుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా జనరల్ స్థానంలో కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాదాపుగా 17,000 పైచిలకు ఓట్లు బీసీలో ఉన్నాయి, ఒక 12-13,000 ఓటర్లు ఎస్టీలకు ఉన్నాయి, 7,000-8,000 ఓట్లు ఎస్సీ సోదరులకు ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా మైనార్టీ సోదరులు వాళ్ళు అందరు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సహకారంతో జనరల్ సీట్లో పోటీ చేస్తాం. ఖచ్చితంగా విజయం సాధించి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి విజయం సాధించి జిల్లాకు ఇక్కడ కర్తాల్ మండలం యొక్క వాదనను కూడా అక్కడ జిల్లా పరిషత్లో వినిపిస్తాం. అయితే దశరథ్ నాయక్ ఏ గ్రామానికి పోయినా కూడా ఒక చిన్నపాటి పండుగ వాతావరణం కనిపిస్తుందంట, దీన్ని ఎంతవరకు నిజమా? అంటే పండుగ వాతావరణం అని నేను అనుకోవట్లేదు. ఓకే సరే, జనం అనుకుంటుండగా మరి ఏంటని నాకు తెలియదు. అయితే మనం ఎప్పుడు జనంలోకి అందుబాటులో ఉంటాము. మంచి చెడైనా మనము మన ట్రస్ట్ ద్వారా ఎంతో అంతో సేవలు అందిస్తుంటాము. ఎంతో అంతో చేదోడు వాదోడుగా వాళ్ళకు ఎప్పుడు మమేకమై ఉంటాము. మా ట్రస్ట్ ద్వారా కూడా ఎంతో అంత వృత్తభక్తి సాయం కూడా వాళ్ళకి అందిస్తుంటాము. ఓకే కాబట్టి ఇప్పుడు ఒక దశరథ్ నాయక్ వచ్చిండు అనుకో, అరే మా మావుడు వచ్చిండు కదా, అదే మా తమ్ముడు ప్లస్ మా అన్ననో మా కొడుకో మా మామను వచ్చిండు కదా అని ఆ భావనతో చూస్తారు. ఇప్పుడు ఏ పార్టీ వారైనా సరే మనం ఎక్కడ పోయినా అక్కడ నిలబడితే ఆల్ పార్టీ వాళ్ళు కూడా వచ్చి అన్న బాగున్నావా, తమ్మి బాగున్నావా అనే విధంగా నాకైతే మందలిస్తుంటారు. ఆ భావన, ఆ ఆలోచన అయితే నాకు ఉంది. ఎందుకంటే ఎక్కడ పోయినా, ఏ తండకు పోయినా, ఏ మండలానికి పోయినా, ఏ గ్రామానికి పోయినా దశరథ్ నాయక్ వచ్చిందనే ఆలోచన ప్రజల్లోకి వస్తుంది. ఖచ్చితంగా ప్రజలు కూడా మనతోనే మమేకమై ఉంటారు. అన్న, ఇప్పుడు జనరల్ గా మీకు సీటు కావాలంటున్నారు కదా, మీ పార్టీలో వేరే వాళ్ళు లేరా? మా పార్టీలో వేరే వాళ్ళు ఉన్నారు. ఓకే జనరల్లో పోటీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మేమేమంటున్నామంటే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎదగాలి మీరు, ఈ స్థానిక సంస్థలో పోటీ చేస్తే బాగుండదని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీలో చాలా మంది పెద్ద పెద్ద నాయకులైనటువంటి చరిత్ర మన కాన్స్టిట్యున్సీకి ఉంది. ఓకే ఇప్పుడు మాడుగుల మండలంలో పుట్టినటువంటి జయపాల్ రెడ్డి గారు, ఆ కాలంలో పుట్టినటువంటి జయపాల్ రెడ్డి గారు కేంద్ర స్థాయికి ఎదగడం జరిగింది. ఉత్తమ పార్లమెంటరీ అవార్డు కూడా తీసుకురావడం. ఓకే అదేవిధంగా ఈ ప్రాంతవాసి
ఈ కల్వకుర్తి నియోజకవర్గము మన వెల్దండ మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి చల్లా వంశీచంద్ర రెడ్డి గారు ఉన్నారు. ఓకే. ఆయన కూడా ఇంకా ఈ కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, మన వెల్దండ మండలం అప్పారెడ్డిపల్లిలో జన్మించినటువంటి వ్యక్తి. ఓకే. మరి ఆయన కూడా ఈ కల్వకుర్తి ప్రాంతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను సింగిల్ విండో చైర్మన్ గా పనిచేసినాను. ఓకే. మరి అతి చిన్న వయసులో 33-34 సంవత్సరాలు, దాదాపు వంశీచంద్ర రెడ్డికి నాకు బహుశా ఒకటే ఏజ్ అనుకుంటా. మరి ఆ వయసులో మరి కల్వకుర్తి నుంచి విజయం సాధించడం జరిగింది ఎమ్మెల్యేగా. ఓకే. అదేవిధంగా ఏదైతే మన కల్వకుర్తికి నిన్న ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో విజయం సాధించినటువంటి నారాయణ రెడ్డి గారు. ఓకే. మరి నారాయణ రెడ్డి గారు కూడా ఒక మామూలు ఇన్స్టిట్యూట్ పెట్టుకొని వచ్చినటువంటి వ్యక్తి. ఓకే. డన్. మరి ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్సీగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న విజయం కూడా సాధించడం మీరు తెలిసిన విషయం. ఓకే. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి మన వెల్దండ మండలంలో వెన్నం శ్రీనివాసరెడ్డి అని చెప్పి వెల్దండ మండల ప్రాంతవాసి, మరి 2 సార్లు ఇక్కడి నుంచి పోయి మహబూబ్ నగర్ టౌన్ కాన్సెసి, ఓకే. మహబూబ్ నగర్ శాసన సభ కాన్సెసికి పోటీ చేసి 2 సార్లు వెల్దండ నుంచి పోయి మహబూబ్ నగర్ లో విజయం సాధించారు. అదేవిధంగా వంశీచంద్ర రెడ్డి గారు కూడా ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి రిజర్వేషన్ కాబట్టి నాగర్ కర్నూలు, ఓకే, వీళ్ళు ఈ పార్లమెంట్ లో పుట్టినటువంటి వ్యక్తి మహబూబ్ నగర్ పార్లమెంట్ లో పోయి 2 సార్లు పోటీ చేయడం జనరల్ స్థానం. ఎస్. అదే విధంగా ఏదైతే ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డిది ఒక చరిత్ర. ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టి ఈ గతంలో కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి కొండారెడ్డిపల్లి, ఈ కొండారెడ్డిపల్లిలో అది కూడా ఒక మారుమూల ప్రాంతం. అలాంటి ప్రాంతంలో పుట్టి మరి ఆయన ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. మరి గతంలో జడ్పీటీసీ కాన్స్టిట్యూన్సీలో అవకాశం రానప్పుడు మిర్జిల్ నుంచి పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. అదే మహబూబ్ నగర్ జిల్లాకు ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలవడం జరిగింది. అదే కాన్స్టిట్యూన్సీ కాదు, కథ కాదు, మళ్ళీ కొడంగల్ పోయి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. మళ్ళీ అక్కడి నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్, భారతదేశంలో అతిపెద్ద పార్లమెంట్ పోయి కూడా ఆయన విజయం సాధించడం జరిగింది. ఇలా ఆయన రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావాలి. ఓకే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు విదేశాలు పోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. విదేశాలలో కూడా గ్రీన్ కార్డు సంపాదించినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి విదేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఆర్థికంగా బలపడ్డటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఓకే. మరి ఈ స్థానిక ఎన్నికల్లో మీరు పోటీ చేసి మరి స్థానికంగా ఇదే గ్రామానికి ఇదే మండలానికి కాదు వాళ్ళ సేవలు, ఓకే, జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏదైతే జయపాల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, వంశీచంద్ర రెడ్డి గారు ఎదిగినట్టు వాళ్ళు కూడా ఎదగాలనే ఆశ మాకుంది. వాళ్ళు కూడా ఆ విధంగా ఎదిగితే బాగుంటుందని చెప్పి మేము అనుకోవడం జరుగుతుంది. మొన్ననే సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు దాదాపు 5-6 సంవత్సరాల క్రితము, 4-5 సంవత్సరాల క్రితము కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీ వాస్తవుడే ఆయన కూడా కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీకి ఆయన కూడా యుఎస్లలో విదేశాలలో అనేక కంపెనీలు పెట్టి మరి నేను పుట్టినటువంటి ప్రాంతాన్ని నేను కూడా ఇంత అంత సేవ చేయాలని చెప్పి మరి ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఐక్యత ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని అనేక సేవా కార్యక్రమాలు మా ట్రస్ట్ ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి, మరి మా ట్రస్ట్ ఒకటే మండలంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. మరి ఆయన కూడా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో సేవా కార్యక్రమాలు అందించారు. మరి ఆ విధంగా అందించాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కాన్స్టిట్యూన్సీ లెవెల్లో, జాతీయ స్థాయి లెవెల్లో, రాష్ట్ర స్థాయి లెవెల్లో వాళ్ళ సేవలను చూడాలని మా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎదగాలి. మా సామాజిక వర్గం కూడా వాళ్ళకు సపోర్ట్ ఇవ్వడానికి, వాళ్ళకు సహకరించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తుంది. ఓకే. అయితే అన్న ఇప్పుడు చూస్తున్నాం అంటే ఇప్పుడు ఈ జడ్పీటీసీ ఎలక్షన్స్ తర్వాత కూడా నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ త్వరలోనే పెడతారు మ్యాక్సిమము. సో కాబట్టి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో మీరు మీ కార్యకర్తలకు ఇచ్చేటటువంటి భరోసా ఏంటన్నా?
మా కార్యకర్తలకు, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మేము ఏం భరోసా ఇస్తున్నామంటే ఖచ్చితంగా మళ్ళీ మనం సర్పంచ్కి గెలుస్తాం, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరపున ఉంటాం. గతంలో 2018 ఎన్నికల్లో ఇవే స్థానిక ఎన్నికలు వచ్చినప్పుడు, సర్పంచ్ ఎన్నికలు వచ్చినప్పుడు దాదాపుగా 5 మంది సర్పంచ్లను మేము ఏకాగ్రీయంగా చేసుకోవడం జరిగింది. ఓకే. అయితే ఈ మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉంటే 5 మందిని మేము ఏకాగ్రీయంగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సింగిల్ విండో ఎన్నికలు వస్తే 3 వార్డు సభ్యులు, 3 డైరెక్టర్లను కూడా మేము ఇక్కడ ఏకాగ్రీయంగా చేసుకోవడం జరిగింది. మరి ఇంత అనుభవం ఉన్నటువంటి నాయకుడు మీ మండలం ఉండడము మరి బీఆర్ఎస్ పార్టీకి కూడా చాలా ప్రోత్సహించినట్టుంటది, బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టుంటది అని చెప్పి మా మండల సోదరులకు, మండల బీఆర్ఎస్ పార్టీ సోదరులకు తెలియజేస్తున్నాం. బహుశా రేపు కూడా స్థానిక ఎన్నికలు సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ అయిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా మళ్ళీ ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఒక 4-5 సీట్లు, 24 సీట్లలో 4-5 సీట్లు మళ్ళీ ఏకగ్రీవం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి సర్పంచులను ఖచ్చితంగా విజయం వైపుకు నడిపిస్తాం, విజయం సాధించే విధంగా పని చేస్తాము. ఎవరు కూడా ఆధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. అక్కడ ప్రభుత్వం ఉందని చెప్పి, ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పి, ఎంపీ ఉన్నాడని చెప్పి ఎవరు కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. మీకు ఎమ్మెల్యేల కంటే, ఎంపీల కంటే ధైర్యం ఉన్నోళ్ళు, ఇంతో అంతో మీకు తోడు ఉండేటోళ్ళు ఖచ్చితంగా మీకు మండల స్థాయిలో కావచ్చు, కాన్స్టిట్యూన్సీ స్థాయిలో నాయకులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము కూడా మీకు అండగా ఉంటాం. ఖచ్చితంగా మెజారిటీ స్థానాలను ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ కడతాల మండలంలో గెలిపించి మా పార్టీకి కానుకగా ఇస్తామని చెప్పి మీ మీడియా ద్వారా మా ప్రజలకు, మండల ప్రజలకు, కార్యకర్తలకు అందరికీ తెలియజేస్తాం. అయితే మీరు మన ట్రస్ట్ ద్వారా డైలీ భోజన వసతి ఏర్పాటు చేస్తారు అని చెప్పి, అది ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎట్లా? అంటే మేము వాస్తవంగా చెప్పాలంటే అనేక కార్యక్రమాలు చేశాము. అంటే మాకు ఇప్పుడు లెక్కల్లోకి కూడా లేని కార్యక్రమాలు మేము ట్రస్ట్ ద్వారా చేయడం జరిగింది. అందులో భాగంగా దాదాపుగా 4.5 సంవత్సరాల నుంచి ఈ నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి డైలీ కూడా 100 మంది మన దగ్గరికి వచ్చి మన ట్రస్ట్ కింద సెల్లార్లో పెట్టినాం. ఓకే. నిత్య అన్నదాన కార్యక్రమం కూడా 4.5 సంవత్సరాల నుంచి నిత్యం నడుస్తుంది. అన్న, ఇప్పటి వరకు మీరు మీ రాజకీయ వ్యక్తిగత జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి చేదనుభవం ఏదైనా ఉందా? చేదు అనుభవం అంటే మరి నేను దాదాపుగా ఒక 24-25 సంవత్సరాల నుంచి రాజకీయంలోకి ఉన్నాను. చాలా చేదు అనుభవాలు అనుభవించడం జరిగింది. ఏదైతే నేను జడ్పీటీసీ అయిన తర్వాత అనేక సమస్యలు రావడం, మా పెద్ద కుమారుడు రాధాకృష్ణ మరణించడము, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఇల్లు నిర్మించినప్పుడు ఆ ఇల్లు నిర్మించకుండా కొంతమంది కావాలని చెప్పి ఆపడము, అదేవిధంగా నేను జడ్పీటీసీ ఉన్నప్పుడు కొంతమంది పడరాని వాళ్ళు మాలోనే మాకు కొట్లాట పెట్టి కోర్టు పాలు కూడా చేయడం జరిగింది. ఇలాంటి అనుభవాలు, చాలా చేదు అనుభవాలు అనుభవించాం. కానీ ఇందులో రాజకీయంగా కామనే, కానీ ఒక కొడుకు చనిపోవడం మాత్రం చాలా బాధాకరం. అది జీవితాంతం ఉన్న రోజులు ఇక బాధపడవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇక దానికంటే పెద్ద చేదు అనుభవాలు ఇంకా ఏది ఉండదని చెప్పి నేను. మీకు రాజకీయంగా మీ ఇన్స్పిరేషన్ ఎవరన్నా? మా ఇన్స్పిరేషన్ అంటే రాజకీయంగా మాకు అంటే ఉన్నోసం చెప్తున్నాను, ఒక 10-15 సంవత్సరాలు నేను ఆచార్యంబడి పనిచేశాను. బీజేపీలో ఒక 10-15 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు బహుశా ఒక 2014 నుంచి ఇప్పుడు వరకు అంటే దాదాపు 10-11 సంవత్సరాలు జయపాల్ యాదవ్ పనిచేశాను. ఇక నాకు రాజకీయ గురువులు వీళ్ళిద్దరే అనుకోవచ్చు. కానీ అయితే కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుతానా, వాళ్ళ పైన మీ అభిప్రాయం మాత్రం చెప్పాల్సి ఉంటుంది. కేసీఆర్ అనేది ఆయన ఒక ఉద్యమకారుడు, ఒక తెలంగాణ రాష్ట్ర వీరుడు, తెలంగాణను సాధించుకున్నటువంటి నాయకుడు. రేవంత్ రెడ్డి కూడా ఒక చిన్న స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయిలో ఎదగడం జరిగింది, కానీ కొద్దిగా రాజకీయ అనుభవాలు లేవు. హరీష్ రావు ఒక రాజకీయ అనుభవస్తుడు. హరీష్ రావు కేసీఆర్ అడుగుజాడలో నడిచేటువంటి వ్యక్తి. కేటీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రానికి
మన యువకులలో ఉత్సాహం పెంచినటువంటి నాయకుడు. బండి సంజయ్ బండి సంజయ్ ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ వాస్తవమే, కానీ ఆయనకు కూడా అనుభవం లేని వ్యక్తి. రాజాసింగ్ కూడా పర్వాలేదు, కానీ కొద్దిగా తొందరపాటు మనిషి. ఓకే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్. ఆయన ఎప్పుడైతే ఐపీఎస్ ను రిజైన్ చేసి ఏదైతే గురుకులకు సెక్రటరీగా పనిచేశారో, మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల భారతదేశానికి ఆదర్శం. ఓకే. సో ఇదే మన కాన్స్టిట్యున్సీ పరంగా చూస్తే జైపాల్ యాదవ్ గారు ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి ఈ ప్రాంతానికి 3 సార్లు ఎమ్మెల్యే కావడం అది మామూలు విషయం కాదు. ఆచార్య గారు కూడా ఒక బీసీ సామాజిక వర్గం నుంచి రావడం జరిగింది, కానీ దాదాపుగా 6-7 సార్లు ఆయన పోటీ చేసినప్పటికీ కూడా విజయం సాధించుకోలేకపోవడము ఆయన ఒక్కసారి ఆయన ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చాలా మంది, నేను అనుకున్నా కానీ చాలా మంది అంటారు డబ్బుతోనే వచ్చినటువంటి వ్యక్తి అని చెప్తుంటారు. ఓకే. అయితే అన్న, మీరు ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాస్తవానికి, కానీ ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని చెప్పేసి బయట ఉన్నటువంటి వ్యక్తుల వాదన వినిపిస్తుంది. దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు మేము రాజకీయంలోకి వచ్చినాకనే ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. వార్డు మెంబరు ట్రస్ట్ లేనప్పుడే గెలవడం జరిగింది. ఓకే. సింగిల్ విండో డైరెక్టర్ కూడా ట్రస్ట్ లేనప్పుడే గెలవడం జరిగింది. సింగిల్ విండో చైర్మన్ కూడా ట్రస్ట్ లేనప్పుడే గెలవడం జరిగింది. జడ్పీటీసీగా కూడా మనం ట్రస్ట్ ఏర్పాటు చేయకముందే గెలవడం జరిగింది. అన్ని గెలిచిన తర్వాతనే అంతా మనం ఐడెంటిఫై జనంలోకి అయిన తర్వాతనే ఈ ట్రస్ట్ మా బాబు చనిపోవడం జరిగింది కాబట్టి బాబు పేరు మీద ట్రస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ రాజకీయం కోసము నాకేం అవసరం అని చెప్పి రాజకీయం కోసం ట్రస్ట్ ను మా బాబును వాడుకుంటానండి. నేను ఇవన్నీ చేసి వచ్చిన, ఏదో కొత్తగా వచ్చి నేను ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇంత సాయం చేసి రేపు జడ్పీటీసీగా ఉన్నాను, ఎంపీటీసీగా ఉన్నాను, లేకపోతే చైర్మన్ గా ఉన్నాను అనేది కాదు కదా. అన్ని ముందే అనుభవించినాకనే నేను ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కదా. అయితే మీ పైన ఈ ట్రస్ట్ పర్పస్ లో కొంత టీం ఏర్పాటు కూడా కొంత మీ పైన విమర్శలు చేస్తున్నటువంటి వాదన వినిపిస్తున్నాను. అంటే ఒక పేద కుటుంబం నుంచి రావడం జరిగింది, మరి ఈ స్థాయిలో ఎదిగాం కాబట్టి ఒక టీంను ఏర్పాటు చేసుకొని మన మీద పడరాని వాళ్ళు, మన ఎదుగుదలను చూసి ఒరవలేని వాళ్ళు కొద్దిగా రఫ్గా మాట్లాడతాడనేది వాళ్ళు ఒక టాక్ను ప్రజల్లోకి తీసుకుపోవడం జరుగుతుంది. కానీ ప్రజలు అక్కడిదక్కడనే దానికి తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక పేద కుటుంబం నుంచి వచ్చిండు, ఒక సేవాభావంతో వచ్చిండు. ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఈ విధంగా వీళ్ళు విమర్శిస్తున్నారని చెప్పి ప్రజలు ఎక్కడిదక్కడనే కాడి చేసేస్తారు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు. ఇలాగే రేపు వచ్చే ఎలక్షన్స్ లో కూడా మీరు పోటీ చేసి, మీకు అవకాశం వస్తే పోటీ చేసి గెలుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. గెలిచి మీరు మీ యొక్క మండలానికి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మేము మనస్ఫూర్తిగా మా మీడియా ద్వారా కోరుకుంటున్నాము. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ ఖరారైన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో ద్వారా మనము మా యొక్క మీడియా ప్రేక్షకుల ముందుకు ఇంకో వీడియో ద్వారా మళ్ళీ కలుగుతున్నాను. ధన్యవాదాలు.